ప్రెగ్నెన్సీ అనేది లివర్‌లో వచ్చింది అని చెప్పేసి ఈ న్యూస్ అనేది చాలా ఇప్పుడు మనకి హాట్ టాపిక్‌గా మారిపోయింది. అసలు ఇలాగ లివర్‌లో ఎలాగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అని చెప్పి డౌట్ ఉంటుంది చాలామందికి. సో, ఇక్కడ దీన్ని మేమేమంటామంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అంటామనమాట. అంటే గర్భసంచిలో కాకుండా ఈ ఎగ్ అండ్ స్పెర్మ్ అనేది మనకి ట్యూబ్స్ ద్వారా బయటికి వెళ్ళిపోయి అబ్డామినల్ క్యావిటీలో ఎక్కడైనా వెళ్లి అతుక్కునే ఛాన్స్ అనేది ఉంటుంది. అక్కడ అది స్లోగా పెరుగుతూ ఉంటుందనమాట. అలాగా ఈ కేస్‌లో లివర్‌లో వెళ్ళి అది అతుక్కుని గ్రో అయ్యి మనకక్కడ అంత స్పేస్ లేక అదేదో ఒక రోజు రప్చర్ అయిపోయి అది కొంచెం ప్రాణానికే ప్రమాదం అవుతుందనమాట. సో, ఇక్కడ మెయిన్‌గా ఇది ఎందుకు నేను చెప్పాలి అని అనుకున్నానంటే, ఫస్ట్ ట్రైమెస్టర్ స్కాన్ అంటే మీకు 6 వారాలప్పుడు చేసే స్కాన్ ఎంత ఇంపార్టెంట్ అనంటే, ఓన్లీ బేబీ హార్ట్ బీటే వచ్చిందా లేదా అన్న దాని కోసం కాదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. గర్భసంచిలో ఒకవేళ ప్రెగ్నెన్సీ కనిపించకపోతే ఇంకెక్కడైనా వెళ్లి అతుక్కుందేమో అని చెప్పేసి ముందే మేము స్క్రీన్ చేస్తామనమాట. చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మో! ఫస్ట్ 3 నెలలు అసలు స్కానింగ్‌కి వెళ్ళకూడదు. దానివల్ల రేడియేషన్ బేబీకి మంచిది కాదు అని చెప్పేసి ఒక అపోహలో ఉంటున్నారు. అలాగా చేయకండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! ఒకవేళ మీరు అది చూసుకోకపోతే మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎక్కడున్నా కూడా అది మీకు పెరిగిపోయి అది లోపలే పగిలిపోయి మదర్ ప్రాణంకి ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. సో, మీరు 6 వారాలకి స్కానింగ్ ఖచ్చితంగా చేయించుకోండి. స్కాన్ వల్ల ఏమి మీకు రేడియేషన్ అనేది ఉండదండి. ఇట్స్ జస్ట్ అల్ట్రాసౌండ్ వేవ్స్. మీకింకా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్.